68 లక్షల మంది ఆడపిల్లలకి డబ్బులు ఇస్తాం. లగ్గం చేసుకుంటే కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు, మేము తులం బంగారం ఇస్తాం. చదువుకుంటే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాం. 10వ తరగతి పాస్ అయితే 10,000 నెలకు, 12వ తరగతి పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ చేస్తే 1,00,000, పిహెచ్డి చేస్తే 5 లక్షలు. ఇట్లా ఆషాఢం సేల్ లెక్క ఇష్టం వచ్చిన బంపర్ ఆఫర్లు ఇచ్చుకుంటా తిరిగింది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారిని అడిగితే, ఏమయ్యా ముఖ్యమంత్రి గారు, మరి 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అంటివి, ఇన్ని మాటలు చెప్తీవి కదా, 2,000 పెన్షన్ ఎక్కడ పోయింది, 15,000 రైతు భరోసా ఎక్కడ పోయింది, మహిళలకు చెప్పిన 2,500 ఎక్కడ పోయింది, తులం బంగారం ఎక్కడ పోయింది, స్కూటీలు ఎక్కడ పోయినాయి, విద్యా భరోసా కార్డులు ఎక్కడ పోయినాయి, ఇక నువ్వు చెప్పిన మిగతా డిక్లరేషన్లు హామీలు ఎక్కడ పోయినాయి ముఖ్యమంత్రి గారు అంటే, ఆయన చెప్తున్నాడు నిన్నగాక మొన్న ఆదిలాబాద్ లో ఒక ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి మాట్లాడకూడని మాట. ఏమంటాడు, ఎంత కండలు తిరిగిన వస్తాదైనా, ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలల పిల్లలు పుట్టియలేడు కదా అంటాడు ముఖ్యమంత్రి గారు. నేను అడుగుతున్నా, అయ్యా ముఖ్యమంత్రి గారు, 3 నెలల పిల్లలు పుట్టరని మా అందరికి ఎరికే, మా అందరికీ తెలుసు, మనిషి అనేటువంటి అందరికీ తెలుసు. కానీ నీ గవర్నమెంట్ వచ్చి 30 నెలలు అయింది. సరే 3 నెలల పిల్లలు పుట్టియారు మాకు తెలుసు, కానీ 30 నెలల పిల్లలు పుట్టకపోతే మరి ఏమనాలే, నిన్ను ఏమని పిలవాలని నేను అడుగుతున్నా. 30 నెలలు అయింది కదా, 100 రోజులు అంటివి కదా, 6 గ్యారంటీలను అడ్డప్పుడు మాట్లాడుతీవి కదా, మరి 30 నెలలు దగ్గర పడ్డది, ఇప్పటి వరకు అత్తలేదు పత్తలేదు. గట్టిగా మాట్లాడినావు అనుకో ఒక కేసు పెడతా అంటాడు, ఇంకొద్దిగా గట్టిగా మాట్లాడినావు అనుకో నీ లాగుల తొండలు ఇడిచి పెడతా అంటాడు. ఈ బగ్గడు మాటలు తప్ప, చిల్లర మాటలు తప్ప ఒక్కటంటే ఒక్కటి మంచి పని చేయలేదు. ఇప్పుడే మల్లారెడ్డి గారు చెప్తా ఉన్నారు, సోదరుడు జక్కా వెంకరెడ్డి గారు చెప్తున్నారు, మన ప్రభుత్వం ఉన్నప్పుడు గరీబులను కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైనా తెలిసో తెలియకనో ఆడనో ఈడనో గవర్నమెంట్ జాగాలు ఇల్లు కట్టుకుంటే వాళ్లకు అవకాశం ఇచ్చి వాళ్లకు ఆనాడు పట్టాలు ఇచ్చినాం. జీవో నంబర్ 59 కింద, జీవో నంబర్ 58 కింద 2,50,000 మందికి, ఒకరికిద్దరికి కాదు, 2,50,000 మందికి పట్టాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. 2,50,000 మందికి. అట్లాగే హైదరాబాద్ మహానగరంలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నాం. ఇట్లా మనం మంచి పనులు చేసుకుంటూ పోయినాం. 200 పెన్షన్ను 2,000 చేసుకున్నాం. ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి పేరు మీద ఒక మేనమామలాగా 15 లక్షల మంది ఆడపిల్లలకి ₹1,116 కేసీఆర్ గారు పెట్టిండు. అట్లాగే ఆడపిల్ల కడుపులో మరి ఒక బిడ్డ పడితే అమ్మ ఒడి అని పెట్టి ఇంటికాడ కార్లో ఎక్కించుకొని దవాఖానకు తీసుకుపోయి దవాఖానల ప్రసూతి అయితే సర్కార్ దవాఖానల కేసీఆర్ కిట్ ఇచ్చి, ఆడపిల్ల ఉడితే మహాలక్ష్మి ఉట్టిందని చెప్పి 13,000, మగపిల్లగాడు ఉడితే ₹12,000. ఇట్లా ఒక మానవీయమైన పద్ధతిలో అందరినీ మంచిగా చూసుకున్నాడు కేసీఆర్ గారు. అట్లాగే ప్రాజెక్టులు కట్టిండు, రోడ్లు కట్టిండు, మున్సిపాలిటీలు బాగా చేసిండు, గ్రామాలు బాగా చేసిండు. కాబట్టే భూముల ధరలు కూడా పెరిగినాయి. మీ రంగారెడ్డి జిల్లాలో, మేడ్చల్ జిల్లాలో, హైదరాబాద్ చుట్టూతా బ్రహ్మాండమైన రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది. మళ్ళీ ఇవాళ ఏమైంది ఆలోచన చేయండి మీరు. ఇవాళ పరిస్థితి ఏంది? పూర్తి స్థాయిలో రియల్ ఎస్టేట్ డామ్ అన్నది. పైసలు లేవు మార్కెట్లో ఎవరి దగ్గర. వీళ్ళు ఇండ్లు కట్టుడు కాదు, కూలగొట్టుడే ఉన్నది. హైదరాబాద్ లో ఒక్క ఇల్లు మంజూరు చేయలే కొత్తది, కానీ కొన్ని వేల ఇండ్లు బుల్డోజర్లు పెట్టి కూలగొడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. చూస్తా ఉన్నారు మీరు. ఒకరోజు అమీన్పూర్ లో, ఇంకొక రోజు కుకట్పల్లిలో, ఇంకొక రోజు ఇక్కడ సాయి ప్రియ లేఅవుట్ లో, ఫిర్జాదిగూడలో, ఎక్కడో దగ్గర బుల్డోజర్ పెట్టుడు, గరీబోళ్ళ ఇండ్లు కూలగొట్టుడు తప్ప ఒక్క మంచి పనన్నా చేసిండా? దయచేసి ఆలోచన చేయండి. ఇక్కడికి వచ్చిన మిత్రులను, ఈరోజు పార్టీలో చేరుతున్న మిత్రులను నేను ఒక్కటి కోరుతా ఉన్నా. మనం ఇవాళ కొట్లాడుతున్నది అధికారం కోసం కాదు. మనం కొట్లాడుతున్నది మన కొత్తగా ఏం కాదు అధికారం.